తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సిక్కులేని వాళ్ళ దరిద్రుడా, నీకెందుకు అంత పెద్ద మీసం? చెప్పుతో కొట్టండి, బయట ఉన్నాయనా? ఇలా బానిస ఎమ్మెల్యేగా ఉండడానికి బదులు పదవికి రాజీనామా చేసి తిరుపతిలో టోపి నమ్ముకోవచ్చు. ఎందుకు నా ఫుట్ని చెప్పులతో కొడుతున్నారు? మీరే కదా కొట్టమన్నారు. ఏదో కోపంలో చెప్తే కొట్టడమేనా? రేపు నన్ను నరకమంటే నరకేస్తారా? గెలిచి 2 ఏళ్ళు అయిందిరా, 10 పైసలు సంపాదించుకోలేదు. అన్నింటికి వాడు లెక్కలు అడుగుతున్నాడు. పుట్టెంట్రుకల థియేటర్ నుంచి పెళ్లల వరకు దక్షిణ ఇవ్వాలట. పక్కూరి ఎమ్మెల్యే చూడండిరా, గెలిచిన 6 నెలల్లో ఆడి కారు కొన్నాడ్రా. వాడు ఆడి కొనుక్కుంటే మన ఆడగంట కొనుక్కుందాం అంటే ఆడగంట కొనుక్కుందాం అన్నాడు. ఆడి కారికి ఆడటానికి తేడా తెలియని మిమ్మల్ని ఉంచుకుని నేను ఎలా నా పైకి వస్తాను? ఏమండోయ్, బుక్కరాయి సత్రంలో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారటగా. అలాగే మా అక్కయ్య గారు ఊరు ఉరవకొండలో స్టేషన్ కట్టారంటే నేను వెళ్లి రావడానికి వీలుగా ఉంటుంది. రావే, మన ఇంటావు పక్కింటోడి వాకిల ముందు పేడేస్తోంది. ఎదురింటి దున్నపోతే ఎవడింటి ముందు పేడేస్తే నీకేంటే? లోపలికి పో. అన్నా, స్టేషన్ వస్తే మిల్లు అన్నారు 10 లక్షలు ఇస్తానన్నాడు. వాడి శక్తి వదిలేరా. బుక్కరాయ సత్రానికి రాని రైల్వే స్టేషన్ ఏ ఊరికి రాకూడదు. ఏం చేయమంటావు అన్నా? వేంపల్లి పులివెందుల వేపున రైల్వే ట్రాక్ లో బాంబు పేలాలి. రామగిరికి రైల్వే స్టేషన్ వస్తే ట్రైన్ కే బాంబు పెడతామని రైల్వే మినిస్టర్ కి లెటర్ పంపండిరా. ఆ ఫైల్ ని వెంటనే క్లోజ్ చేసి పడేస్తారు. శివా, రైలు పట్టాలకి బాంబు పెట్టారా? నెక్స్ట్ ట్రైన్ ఇంటికి రా. ఈ పాటికి ప్యాసింజర్ ట్రైన్ బయలుదేరి ఉంటుంది మావా. నువ్వు ఇలా క్రౌడింగ్ క్లియర్ చేసి. సరే శివ, నువ్వు బ్యానర్ ఫ్లాగ్ కట్ట. అలాగే మావా, అలాగే మావా. ట్రైన్ వచ్చే టైం ఏందిరా? ఇట్లా దాన్ని పట్టుకోరా, ఇట్లా పట్టుకో. ఆపండి. అవును సార్, ట్రైన్ ఆపండి. పరిగెట్టుకుంటూ వస్తున్నారు. దయచేసి ఆపండి, ఆపండి, ఆపండి. ఈ ఊరు వాళ్ళు ఉంటారు. మా నోరోళ్ళు 10 మందిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారంట. మన వాళ్ళు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. చేస్తుండారా లేదా మీ ఊరోళ్ళు చేస్తుండారా? ఆ రోజు కలెక్టర్ ఆఫీసులో ఎగిరెగిరి పడ్డప్పుడే మీ ఎముకలు ఇరిచేసి ఉండాల్సింది. ఎవరు పెట్టారు, ఎవరు పెట్టమన్నారన్న నిజం చెప్పండి. ప్రాణాలతో మీరు మీ ఊరికి పోయి సారా చెప్తారు. పులివెందుల నుంచి బొక్కరాయ సత్రం, ఉరవకొండ, కళ్యాణదుర్గంకి వెళ్ళి అన్ని బస్సులను ఎతకమని చెప్పండి. వేమల, వేంపల్లి, నందిమండలం దగ్గర మనుషుల నుంచో పెట్టి పులివెందులకు వచ్చి అన్ని బస్సులను వెతకమని చెప్పండి. ఇదంతా పాత రూట్ రా. తప్పు చేసిన వాడు తప్పించుకోవడం అనేది సెల్ ఫోన్ రాక ముందు. ఈ కాలంలో పక్కనే దాక్కు నుండి మ్యాటర్ తెలుసుకుని మనుషులుగా కలిసిపోవడం కొత్త స్టైల్. రైల్వే ట్రాక్ కి పడమట వైపు వెళ్ళారంటే వాళ్ళు ఖచ్చితంగా మామిడితో వైపు వెళ్ళి ఉండాలి. వాళ్ళని పోలీసు వాళ్ళు జల్లెడేసి మరీ వెతుకుతున్నారు శివ. పోలీసులకు బాంబులో ఎన్ని కిలోల మందు ఉంది, ఎన్ని మీటర్ల తీరుంది, ఎంత సౌండ్ తో పేలింది, నాటు బాంబా, ల్యాండ్ మైనా, టైం బాంబా, మొబైల్ బాంబా, దూరం నుంచి విసిరేస్తారా, దగ్గర నుంచి అంటించారని కనిపెట్టేలోగా సాయంత్రం అవుద్ది. వాళ్ళు ఎస్కేప్ అయ్యేలోగా మనం ఎలాగైనా కనిపెట్టాలరా. బైక్ నాకుంతో కప్పేసి ఫోన్ వైబ్రేషన్ లో పెట్టండి. సరే శివ. ఎవరైనా కనిపిస్తే రింగ్ మాత్రమే ఇవ్వండి, మాట్లాడద్దు. వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని చూస్తే నా వైపు రండి, ఆపోజిట్ సైడ్ వెళ్ళొద్దు. వెళ్ళండి రా. అలాగే.
సత్తిగా సైకిల్ గాలి రే, వదిలేసా, గాలి కొట్టు. టైర్ పంచర్ అయింది. రే మాదయ్య దాన్ని అతికించు. అన్న హ్యాండ్ బార్ బెండ్ చేయాలన్నా. హ్యాండ్ బ్యార్ బెండా నేను తీస్తాను. హ్యాండ్ బార్ బెండ్ తీయడానికి మాత్రం ఆయన వెళ్తారండి. అదొక వ్యాధిరా. ఎక్కడ హ్యాండ్ బార్ బెండుగా ఉన్నా అన్న కాళ్ళు వెడల్పు చేసుకుని వెళ్ళిపోతాడరా. బెండు తీసినట్టుంటది, దురద తీర్చుకున్నట్టుంటది. అన్నా తప్పుకో బద్దలై ఉంటుంది. ఏంటిది 2 గుడ్లు పగలగొట్టావు? 2 గుడ్లు పగిలినందుకే అంతలా బాధపడుతున్నావే. ఇక్కడ నా పరిస్థితి ఎక్కడికని వెళ్ళేది? చెప్పింది కొనేమంటరా. రారా బావా 10 సైకిల్ అద్దె కావాలరా. ఎందుకురా బావా? పక్కూరోళ్ళ పంచలు ఓడదేయడానికి వెళ్తున్నారా? బైక్ లో పోవచ్చు కదా. బైక్ అయితే పెట్రోల్ అయిపోయినా పంచర్ అయినా మోసుకురాగలమా? అదే సైకిల్ అయితే ఈజీగా మోసుకురావచ్చు. సూపర్ ఐడియా రా బావా. నా సైకిల్ మొత్తం తీసుకెళ్ళండి. అద్దె కూడా ఇవ్వద్దు. తొక్కండి రా, స్పీడ్ గా తొక్కండి. మామా అందరూ అక్కడే కూర్చున్నారు. ప్యాకాట ఆడుకుంటారా? ప్యాకాట మిమ్మల్ని ప్యాకాట అంటే పోవరా ఇక్కడి నుంచి. రానురా, రండి. చూసుకుంటారా? నిలబెట్టి రండి. ఏయ్, ఏయ్. అయ్యో సైకిల్ నెత్తి మీద పెట్టుకుని పారిపోవద్దని చెప్పాడు. ఇలా వదిలేసారేంట్రా రే? ఒక్కడిని కూడా వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి. ఇలా వరకు తీస్తున్నావేంట్రా? గోలీ సోడా ఇప్పించావంటే దాహం తీస్తుంది. సైకిల్ తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇక్కడికే రావాలి. అందరూ అట్టగా కూర్చోండి. అందరూ కూర్చోండి, కూర్చోండి, నా త్వరగా సైకిల్ కూర్చోండి. పట్టు పెట్టించాడు, నువ్వు ఖాళీ చేయించావు. అశో, నీ సైకిల్ సేఫ్ గా ఉండాలి అంతేగా. చెప్పరా మామా? సరే మామా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది. పొలంలో ఉన్న గడ్డి వాములన్నీ తగలబడిపోతున్నాయి. అందరూ బకెట్తో నీళ్లు తీసుకురండి. బావా సూపర్ ఐడియా రా. సింహపుత్రుడు అంటే నువ్వేరా? என்னடா வேணும்? அதத்தே நான் எடுத்துக்கிட்டு இருக்கேன்ல. நான் ஒண்ணு எடுக்கணும்டா. எங்க ஊருக்கார பேண்ட் அவுத்தது கூட தப்பில்லடா. ஆனா எங்க ஊரு சைக்கிள் அசிங்கப்படுத்திடா. భైరవుడి గుడికి దండం పెట్టుకోవడానికి వెళ్ళినాడు అమ్మవారి గుడి బయట ఏం చేస్తా ఉంటారా? గుడికి వచ్చిన వాళ్ళు గొంతు కోసేద్దామని ప్లాన్ వేశారా? మీ ఊళ్ళో ఎగిరే కాకి కూడా మా ఊరు అమ్మవారి జాతరలో కనిపించకూడదు. అయ్యా ట్రావెల్స్ బాయ్ లోపల వెయిట్ చేస్తున్నాడు. కాఫీ ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారమ్మా. ఎలా ఉన్నారు బాయ్? అయ్యా నమస్కారం. లక్ష్మీ పిలు. ఉండు నేను పిలుస్తాను. అమ్మ నాయనా శివా, మీ నాన్న బయటకెళ్లారు, వచ్చి టిఫిన్ తినండు. భలే ఇరికించావు కదమ్మా. భర్త దగ్గర మంచి భార్య అని పేరు కొట్టేయడానికి. ఎన్ని రోజులని ఇలా దాక్కొని తిరుగుతావు? ఇదిగో శివ 3 ఫోటోలు ఇచ్చి ఓ సంతకం పెట్టు. నా పేరు మీద ప్రాపర్టీ కొనబోతున్నారా? బాబు నీకు పాస్పోర్ట్ తీయబోతున్నావు. విదేశాల్లో పని చేయడానికి వెళ్ళబోతున్నారు. పిల్లాన్ని విదేశాలకు పంపిస్తావా? అన్నయ్య నిన్ను బాగా ఇరికించాలని చూస్తున్నారు, ఇరుక్కోకు. గంగా తూర్పున మలేషియా సింగపూర్ అని వెళ్ళినా సరే, లేదా పడమట దుబాయ్ మస్కట్ అని వెళ్ళమని చెప్పు. ఇక వీడి ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పొరుగు దేశానికి పోయి కష్టపడి సంపాదిస్తేనే బుద్ధి వస్తుంది. ఈ కుక్క నన్ను చూసి ఎందుకు మరుగుతుంది? ఇవాళ విదేశాలు పంపడం ఏర్పాటు చేస్తున్నారు కదా, అది చిట్టికి ఉన్నట్టుండి ఎందుకు వాడిని విదేశాలకు పంపిస్తున్నారు? ఎవడో ఒకడు పంచలాగడని ఆడు ఊరికి పోయి ఆడు ప్యాంట్ ఇప్పుతారా? అందులో వెళ్ళి ఊరంతా గలాబా చేసి వచ్చారు. ఆ రోజు రైలు పట్టాల కింద బాంబు పెట్టిన వాళ్ళని మీ వాళ్ళెవరూ పట్టుకోలేదు కదా. నా బిడ్డే కదా పట్టుకున్నాడు. అదే ఇటు చేసిన చాలా పెద్ద తప్పు. ఉత్తరం వైపు వెళ్తా ఉండాలని తెలిసి కూడా నేను ఎందుకు పడవడి వైపు మనుషులు పంపించానో తెలుసా? ఉత్తరం వైపు వెళ్లేవాళ్ళు తూర్పు వైపు తిరుగుతారా లేదా దక్షిణ వైపు తిరుగుతారా అని చూసి వాళ్ళని ఎవరు పంపించారో పట్టుకోవడం కోసం. కానీ నువ్వు తొందరపడి వాళ్ళని పట్టుకొచ్చేసావు. ఇప్పుడు వాళ్ళని పంపించింది ఎవరో తెలియకుండా పోయింది. అందుకే నిదానంగా ఉంటారా. వేగం మాత్రం ఉంటే చాలదు, అనుభవంతో నడుచుకోవాలా. నేను ఊరికి వెళ్తాను నాన్న, కానీ ఫారినే వద్దు నాన్న. తిరుపతిలో మాధవరావు మావయ్య రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో చేరి పని నేర్చుకుంటాను నాన్న. తిరుపతి అంటే నువ్వు తలుచుకున్నప్పుడల్లా వచ్చేస్తావు. లేదు నాన్న, మీరు పిలిస్తే తప్ప నేను మన ఊళ్ళో అడుగు పెట్టను. మరి పాస్పోర్టు తీసట్టే పెట్టండి, ఎప్పటికైనా పనికొస్తుంది. ఏంట్రా మావా? నాన్న చెప్పింది కరెక్టేరా. ఆయన వాళ్ళని తెలివిగా పట్టుకుందాం అనుకున్నారు, కానీ నేనే అనవసరంగా చెడగొట్టాను. నాన్న చెప్పినట్టు వెళ్ళి కొద్ది రోజులు కష్టపడి చూద్దాం. అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకరా. సరే అమ్మా, నువ్వు వేళకి అన్నం తింటూ ఉండు. లక్ష్మి అమ్మ జాగ్రత్తగా చూసుకో. వస్తానమ్మా. సరే బాబు. బాబు రండి, కారెక్కండి. నేను బైక్ లో వెళ్తాను. మన వాళ్ళందరూ నీకోసం అన్ని బళ్ళలోనూ డీజిల్ ఫిల్ చేసుకుని లైన్ లో వెయిట్ చేస్తున్నారు.
నేనేమో తిరుపతికి ఊరేగింపుకి వెళ్తాను 4-5 కాలంలో హడావుడిగా వెళ్ళి నా గొప్పతనం ఏంటి పవర్ ఏంటి అంతస్తు ఏంటి నేను కొడుకుని పెద్ద నుంచి అని చెప్పడానికి నేను బైక్ లోనే వెళ్తానన్నా. అంటే తిరుపతి వరకు బైక్ మీదే వెళ్తావా? బైక్ బస్సు పైన ఉంటుంది, నేను బస్సు లోపల ఉంటాను. బావా ఎవర్రా నిన్ను ఊరు వదిలిపెట్టి వెళ్ళమంది? మీ నాన్న న్యాయం అడిగి వస్తానుండు. వద్దురా, లాగుతురా, వద్దు, నా మాట వినరా. లాగుతుంటే చెప్పు పగల కొట్టావు. కొట్టకుండా ముద్దెట్టుకోమంటావు మావా, ఏదో బిల్డప్ లేవద్దు. ఎరా సత్య, మెయిన్ రోడ్డు నోరు మూసుకు వెళ్తుంది, నువ్వు చిన్న సందుగాడి నువ్వేంట్రా ఎగురుతున్నావు? ఏమన్నా? ఓ, ఈ ఏరియాలో సిగ్నల్స్ మొత్తం కట్టా. నీ కొడుకుని ఊరుకు తోలేసానని కోపమా? మనకున్నది ఒకే ఒక మగబిడ్డ, వాడు మనకి దూరంగా ఉండాల్సిన కర్మ ఏమిటండి? చూడగంగా, నేను రోజు పంచాయతీలు చేసేవాడిని, అందులో నలుగురు కొట్టాల్సి వస్తుంది. ఒకళ్ళిద్దరు సర్దుకుపోయినా ఇద్దరికైనా సరే కోపం ఉంటుంది కదా. నా మీద పగ తీర్చుకోవడం కోసం నా కొడుకునేమి చేయకూడదు కదా. అయ్యో, ఆడు క్షేమంగా ఉండాలనే ఊరికి పంపించాను. వాడికి ఏదైనా జరిగితే మన ఇద్దరు తట్టుకోగలవా చెప్పు గంగా? శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే ఈ చిన్న చేప 200 అంటున్నాడండి. శ్రీదేవి నామం సంతతం పాడవే, నీలవేణిలో నీటి ముత్యాలు, కృష్ణవేణిలో అలల గీతాలు. బలికి దొరకూడదు, బలికి దొరకూడదు, దొరకూడదు. థ్యాంక్ గాడ్. వెళ్ళొస్తాను మావయ్య. జాగ్రత్తగా వెళ్ళిరామా. పిల్లల్ని స్కూల్లో దించేయమ్మా. జయంతి ఎన్ఎస్ఎస్ క్యాంప్ లోనే సెటిల్ అయిందా? నేను అక్కడే ఉండని, నువ్వు ముందే. సారీ మా లేట్ అయింది. బాగున్నావా? మన వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే వెళ్ళి బైక్ జాగ్రత్తగా దింపించరా, వచ్చేస్తాను. అలాగే. హలో, నువ్వు రాధికే కదా? నేను శివాని. చిన్నప్పుడు అశోక్ విద్యాలయ స్కూల్లో నువ్వు 5th క్లాస్ నేను 8th క్లాస్, గుర్తులేదా? നിങ്ങൾ പറയുന്നത് മനസ്സിലായില്ല. నువ్వు ఆ ఫారం కూడా రాధికవేగా? എന്താ അത്? നിങ്ങളത് തപ്പ പറയുന്ന മാത്രം ഉണ്ട്. ఏంటో బావా చెప్ప పెట్టుకుని అలా బస్ ఎక్కిసావేంటి? ఏం లేదురా, ఒక అమ్మాయిని చూశాను, నాతో చదువుకున్న రాధిక లేదు, తల్లాగా అనిపించింది, వెళ్ళి అడిగితే కాదంది. సరే సరే రా వెళ్దాం, మాధవరావు అన్న ఎదురు చూస్తున్నాడు. మాధవరావు నీకు బాబాయ్ కదా? రే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు బండి ఎక్కరా. ఈ ఆఫీస్ ఇంకా అలాగే ఉందంటే. మామయ్య ఎలా ఉన్నావు? లోనికి రా. ఏమైంది మామయ్య? లోనికి రా ఏమైందో చెప్పు. ఇక మీద నన్ను మామ అని పిలవద్దు, అమ్మ అని పిలవాలి. హే మామయ్య, ఏమైందిరా నీకు? అవునరా, ఇందాక ఏ మామ అన్నావు, ఇప్పుడు రే మామ అంటున్నావు, ఇంకా సేపు ఆగితే నీవో మామ అంటావు. ఇదిగో చూడు, ఇక్కడ నేను ఓనర్, నేను వర్కర్వే. పిలిస్తే అయ్యగారని పిలువు, లేదంటే అమ్మ అని పిలువు. అయితే అతను వదిలేని పిలవనా? నా కాపురంలో నిప్పుడు పోయికురా, దాని ముందు కావాలంటే మామయ్య అని పిలువు. ఇదిగో అన్న 7 గంటల డాక్యుమెంట్స్ ఇచ్చాడు. బాబాయ్ అన్న అని పిలిచే సన్నాసురా నువ్వు. మావయ్యని అన్నయ్య అని పిలవబోయే వెధవరా నువ్వు. నువ్వు పెద్ద మూర్ఖుడు. ఊరుకున్నాం, ములక్కాన్నాం. రే ఇక్కడ నాకంటూ ఒక మర్యాద క్రియేట్ చేసుకున్నాను రా, ముందెళ్ళి పని నేర్చుకోరా. సరే నువ్వు వచ్చే. ఊళ్ళో ఉన్నప్పుడు కుర్ర కుంకలతో కలిసి ముందు కొట్టడం ఎంత పెద్ద తప్పు ఇప్పుడు కదా నాకు అర్థమయ్యేసి వస్తుంది. వీరభద్రం గారు బడి తాలూకు లెక్కలు తీసుకొని రమ్మన్నారు, వెంటనే రమ్మన్నారన్నా. చివరి మధ్యలో వచ్చే పెట్టవా? దొండపోతు 32 లక్షలకి ఈ తండ్రి ఓకే అయిందరా. కాస్త ఎక్కువ అనిపిస్తాను తమ్ముడా. ఏం సుబ్బారావు, అయ్యా, మన సుబ్రహ్మణ్యం గారు ఇల్లు కట్టారే, దానికి ఎంత ఖర్చు అన్నారు? 1100 స్క్వేర్ ఫీటు 8 లక్షలు అయింది అన్నాడు. అయితే 2000 చదరపడుగులకి ఇంచుమించు 30 లక్షలు కదా అవ్వాలి. ఇల్లు అంటే ఏదో అందం చందం అని పై ఖర్చులు ఉంటాయి, ఇది వరుసగా గదుల్లో కట్టడమే కదా. కాంట్రాక్ట్ తీసుకుంటే పెద్ద కంపెనీ అయితే వెండితో తలుపు చేసి బంగారపు తాళాలు ఇస్తాడా ఏంటి? ఆడ కాంట్రాక్ట్ అది మనకేం వద్దని చెప్పు, మనం వేరే మేస్త్రిని పెట్టి కట్టిద్దాం. వాడు కోర్టు గిట్టు అనేది ప్రాబ్లం పెడితే కోర్టుకి వెళ్ళి అక్కడే సంసారం చేస్తాడా ఏంటి? ఆడు బయటికి రావాలిగా, గుమ్మం గడే పడుకోబెట్టి గుణపం వేసాయం. ఆ కాంట్రాక్ట్ రమ్మని చెప్పు. అలాగేనా? ఈడు నిజంగానే మంచోడా లేదా అలా నటిస్తున్నాడా అని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. ఈడి మీద ఒక కన్నేసి ఉంచండి. దుండపోతా, నీకు పంచ అవసరమా? స్కూల్ లెక్కల నుంచి సున్నం పోస లెక్కల వరకు వాడిని చూపించాలా? ఓ 50,000 ఓట్ల నాకు వెయ్యమని చేయి చూపించి వెళ్ళిపోయాడు.
అందరికి మీటింగ్లు పెట్టి గొంతు చిరిగాయలు ఆరించి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగి వాడు ఇచ్చిన కుళ్ళిపోయిన గంజిని పులిసిపోయిన పాయసాన్ని ఆ టైంలో తాగి ఇంటికి వచ్చి నోట్ల చేయి పెట్టి వాంతి తీసుకుని నేనే కదా. అయ్యో ఇవాళ ఏం జరుగుతుందో. వీరభద్రాన్ని లేపేస్తే పోతుంది. లేపేస్తావా? 5 లక్షలు ఇస్తాను. బయట 10 లక్షల కారు ఉంది, అది కూడా ఇస్తాను. లేపేస్తావా? నేనా? నీ వల్ల కాదు కదా. దొండపోతా వీరభద్రానికి ఎదురు తిరగమంటే వెనక తిరిగి అందరూ పారిపోతున్నారు. కుక్క పని చేసి బోరు కొట్టిపోయిందిరా. ఇక మీద నక్క పని చేయటమే బెటర్. వీరభద్రం కాంట్రాక్టర్ చూడగానే నరుకుతా చంపుతాని డైలాగ్లు మాట్లాడతాడు. దాన్ని యూజ్ చేసుకుని మన రామగిరి రామరాజుతో కాంట్రాక్టర్ ని లేపేద్దాం. ఆ హత్య చేసింది వీరభద్రం అని చెప్తాం. వాడు ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదన్నా. యా, కొడుకు పోయిన దగ్గర నుంచి అవన్నీ వదిలేశాడు. అవే కొడుకుపోతే ఆ లెవెల్ దిగలైపోతాడు. అవును, శోకంలో కల్లా పెద్దది పుత్ర శోకం. ఆ వీరభద్రం గాడు 15 ఏళ్ల క్రితం వాడు అబ్బా పోయినప్పుడు ఏడ్చుంటాడు. వాడు అబ్బా తర్వాత వాడింట్లో చావలేదు కదా, అందుకే గంభీరంగా ఉన్నాడు. వాడు చతికిలు పడాలంటే వాడు కొడుకుని లేపేయాలి. వాడి కొడుకు ఇప్పుడు ఊళ్ళోనే లేడే, తిరుపతిలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడంట. మన పని ఇంకా ఈజీ అయింది. రైట్, మన తిరుపతి ఓప్లేస్ గారికి ఫోన్ కొట్టు. ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నాడు. ఎలా ఉన్నావు ఓప్లేస్? సడన్ గా విషయం ఏంటి? ఫోన్ పెట్టేయన్నా, నేను చూసుకుంటాను. రై పీటర్ గారిని రమ్మను. అబ్బాయి పేరు శివ, ఆర్కే రియల్ ఎస్టేట్ లో పనిచేస్తున్నాడు. నీకు వాడికి పర్సనల్ ప్రాబ్లం, అందుకే నువ్వు వాడిని లేపేసినట్టు రికార్డులో ఉండాలి. ఇది ప్లాన్డ్ మర్డర్ అని ఎవ్వరికీ తెలియకూడదు. టైం లిమిట్ లేదు. ఓర్పుగా జాగ్రత్తగా. ఈ పని డబ్బు కోసం చేయట్లా, పేరు కోసం చేస్తున్నాను. మిస్ అవ్వకూడదు. డబ్బులు తీసుకోలేదా? ఎవరన్నా వాడు? ఎమ్మెల్యే రాజశేఖరం, ఆంధ్రాలోనే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచిన వాడు. ఎప్పటికైనా మంత్రి అవుతాడు. ఓకే అన్న. మరి వాసు, శివన్ తీసుకుపోయి రేణుగుంట పక్కన ఉన్న మన లేఅవుట్ చూపించా. కుమారు, ఎయిర్పోర్ట్ పక్కన 4 ఫ్లాట్లు రీసేల్ కి వచ్చింది. మలేషియా నుంచి ఒక పార్టీ కొనడానికి వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, బేరం చేయబడతారు. ఎయిర్పోర్ట్ పక్కన ప్లాట్. రేణుగుంట ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కి పక్కన ఉన్న ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని విన్నాను. అది ఎక్కడ జరుగుతురా? రియల్ ఎస్టేట్ యూనియన్ చేత స్టాండర్ తెప్పించాం కదా. రే మావా, ఆ రోజు బస్సులో చూసాను చెప్పాను, రాధిక ఈ కాలేజ్ లోనే చదువుకుంటున్నట్టుంది. ఆ పిల్ల నువ్వెవరో తెలియదని చెప్పింది కదా. ముస్టేసే స్టైల్ కూడా అలాగే ఉందిరా. ముష్టెత్తు గొడవలు రకరకాలు ఉన్నాయి, కానీ ముష్టేడు మాత్రం అందరూ ఒకే రకంగా వేస్తారా? ముస్టేడోలో కూడా తేడా ఉంటుంది. అరే బావా! రే బావా, నువ్వు వచ్చేసావా? నీ బాడుకు నువ్వు ఊరు వచ్చేసావు. నిన్ను చూడకుండా ముద్ద దిగట్లేదు, నిద్ర పట్టలేదు. అందుకే కొద్ది రోజులు నీతో పాటే ఉండి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి ఇక్కడేదో బెల్లు కంపెనీ ఉందట కదా, అవునా? సైకిల్ కి 10 బిల్లులు కొన్నామని వచ్చాను అంతే. నా మీద నీకు అంత ప్రేమట్రా? ఉండదా మరి? అన్నయ్య, సైకిల్ సత్తిగాడు అక్కడికి వచ్చాడా? అవును. నిన్ను చూడకుండా ఉండలేనని ప్రేమను ఒలగబోసుంటాడే. అవును. వాడు అక్కడికి వచ్చింది ఒక స్పైగా అన్నయ్య. ఏంటి? అక్కడ నువ్వు ఏం వెలగ పెడుతున్నావో తెలుసుకోవడానికి నాన్న వాడిని అక్కడికి పంపారు. సరే సరే, నువ్వు ఫోన్ పెట్టా, నేను చూసుకుంటా. ఇదేనా మన మాధవరావు బావ రెట్టల్ ఎస్టేటా? ఏం ఎస్టేట్? రెట్టల్ ఎస్టేట్. రియల్. రెట్టల్ ఎస్టేట్. రియల్. రెట్టల్. బావా, దొంగనైనా ఫోన్ నేను క్షమించొచ్చు, ఇంటి దొంగని క్షమించొచ్చా? ద్రోహిని క్షమించొచ్చు బావా, కానీ నమ్మక ద్రోహిని క్షమించకూడదు. రేయ్, మా నాన్న మాట విని ఇక్కడికి వచ్చావు ఓకే, కానీ ఇక్కడికి రాగానే ఇది విషయం మావా నాకు చెప్పి సరెండర్ అవ్వాలా వద్దా? బెల్లు కంపెనీ పని ఏం తయారు చేస్తారో కూడా తెలియదు. బెల్లు కొనడానికి వచ్చానని కహానీలు చెప్తావా? కంప్యూటర్ షాప్ కొని టీవీ కొంటావా? నీ సెల్ నుంచి ఊరికి బెల్లు కొట్టావో? ఎవరది? ఏం బావా, బావున్నావా? నువ్వు వచ్చి వచ్చావా? ఇక్కడికి వచ్చే పనికి మాలిన పశువులన్నింటినీ నేనే మేపాల్సి వస్తాను. రేపటి నుంచి బస్తా తోడు ఎక్స్ట్రా తీసుకో. ఏంట్రా అన్నయ్య అని పిలుస్తావా? ఆయన నీకు బాబాయ్ వరుస కదా. ఇక్కడ అన్ని కొంచెం తేడాగానే జరుగుతున్నాయి మావా. బాబాయిని మామయ్య అని పిలవాలి, మామయ్యని అన్న అని పిలవాలి, అత్తయ్యని వదిన అని పిలవాలి. అక్కడ మాట కూడా మాట్లాడుతున్నా, మీనింగ్లే మారిపోతాయి. అరే బావా, బావ నేను ఆఫీసే కదా చూసుకోమన్నాడు, ఇక్కడుండి పరాకులు చూస్తావేంటి? ఆఫీస్ నే చూసుకుంటున్నాను. నేను ఏమన్నా వీపీలా కనిపిస్తున్నానా? ఇక్కడుండి ఆఫీస్ ఎలా చూసుకుంటావు? ఆఫీస్ లోపల నుంచి చూస్తే ఆఫీస్ కనిపిస్తుందా? కనిపించదు. ఇక్కడ నుంచి చూడు, ఆఫీస్ ఎంత క్లియర్ గా బాగా కనిపిస్తుందో. నీకు అవసరమా? నీకు అవసరమా? అవసరమట్రా నీకు ఇవన్నీ? విమలావిడే తనకి మెసేజ్ చేస్తున్నాను.
ఏ రాధిక చెట్టును చూడొద్దు, ఆ పయ్య వందానే ఎదురులా ఉన్నాడు. నువ్వెందుకు రాధిక కాదని కళ్ళని చెప్పావు? చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ని బెత్తంతో కొట్టాడు రౌడీ విధవ. నేనే రాధికనని చెప్తే వెనకాల తిరిగి టార్చర్ పెడతాడు. హాయ్ రాధిక. എന്താ അത്? అప్పుడే నేను പറഞ്ഞല്ലേ నువ్వు రాధికవే. ఈ రోడ్డులను తిరిచి പറഞ്ഞാൽ ఎవరైనా చూస్తే ఎందనే నెనకు. తిరుపతిలో నుంచి తిరిచి అనను తిరుపతి అనే అంటారు. తమాషాలు ఒందు പറയదు. పెద్ద కార్యం. మీ ఊరు గోదావరి జిల్లా పట్టిసీమే కదా? పట్టింది పడింది పట్టి అంటే నాయన అర్థం. కుక్కో నక్కో నాకు తెలీదు, నువ్వు రాధికని మాత్రం నాకు బాగా తెలుసు. హలో, ఎన్ పేరు గోపిక, స్థలం పాలకాడాను. ఏంటి నువ్వు ఆటోగ్రాఫ్ హీరోయిన్ పేరు చెప్తున్నావు? నేను కూడా ఎవరైనా భయపెట్టాలంటే మా ముట్టి మోహన్ లాల్, సురేష్ గోపి పేర్లు చెప్తాను. నువ్వేంటంటే గోపిక మేనన్, దీపిక పడుకొని మాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళిపోతున్నావు. నువ్వు అప్పట్లోనూ బొట్టు ఇదే స్టైల్లో పెట్టుకునేదానివి, ఇప్పుడు కూడా అదే స్టైల్లో పెట్టుకున్నావు. ఏ బొట్టులో 2 షేపులు ఉన్నాయి, ఒకటి నిలువు ఇంకోటి గుండ్రం. ఆ రెండే పెట్టుకోగలం. తిరుమలలో నుంచి గుండు కొట్టుకున్నవాడు నా మొగుడు అన్నట్టు ఉంది నువ్వు చెప్పింది. ఇప్పుడు మన తెలుగు భలే మాట్లాడుతున్నావే. అదేదో త్వరగా రా, పుస్తకం. హ్యాండ్ బార్ బెండ్ అయిపోయింది. వెంటనే తీసేస్తాను. అలవాటు ఇంకా మీరు మారుకోలేదా? అయ్యో, కరెంటు స్తంభాలు చూడగానే కుక్క కాలు ఎత్తినట్టు నీకేంట్రా ఈ చండాల అలవాటు? బంగారు లక్ష్మి క్లినిక్. ఈవిడ బంగారం లాంటి డాక్టరా? రండి. ఏంట్రా ఆ డాక్టర్ దగ్గర తీసుకొచ్చారు? మీకేమిటి ప్రాబ్లం? దెబ్బ తగిలిందండి. ఎక్కడ దెబ్బ తగిలింది? ఎప్పుడు సైకిలోనే వచ్చి గుద్దుతాడు, ఎవ్వు పంచర్ అయ్యేది. ఇప్పుడేమో ఒక కార్ రోడ్ కంట్రోల్ లేకుండా నన్ను గుద్దేసి టైర్ పగిలిపోయిందమ్మా. అప్పుడు మీరు పంచర్ కొట్టు కదా వెళ్ళాలి. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర దేన్ని దాచకూడదు, ఓపెన్ గా ఉండాలి. చేస్తే మీరు బెదిరిపోతారు డాక్టర్. ఏమిటి, చేతికి దెబ్బ తగిలిందా, కాలుకి దెబ్బ తగిలిందా? ఎక్కడ దెబ్బ తగిలినా లోపలికి వెళ్ళి ఎక్కడ దెబ్బ తగిలింది? అందుకే నేను అప్పుడే చెప్పాను. సార్ ఏం కావాలి సార్? ఎవరా నువ్వు? ఇక్కడ పనిచేస్తున్నాను సార్. పనోడివా? అరే పేట్రో, ఎప్పుడు వచ్చావయ్యా? రా, వాడు మనూరు పిల్లడేలే. టీ తాగుతావా? తెమ్మను. రే మణే, వాడిని తెమ్మను. ఎందుకు పని వడ్డేస్తాడయ్యా? ఒరే మణే, ఇక్కడ వర్కర్వే కదరా నువ్వు, వెళితే. అయ్యా మా బంధువుల పిల్లడు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటయ్యా ఆఫీసులోకి రాగానే అటమైన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడు? వాడు కొత్తగా వచ్చిన పిల్లకాయ, నువ్వు ఎవరైనా దాడికి జాగ్రత్త, మాతో పెట్టుకోవద్దని చెప్పు. అన్న ఇదిగో టీ. ఒక టీ తేడానికి ఎంతసేపు ఎట్రా? టీయరా ఇది? నీచంగా ఉంది. ఏయ్! మంచి టీ తీసుకురావడం తెలియదురా నీకు? అవునన్నా, టీలో వేడి లేదు, పొగరు లేదు. ఏమన్నా? అదే టీలో వేడి లేదు, షుగరు లేదన్నాను. ముందు మంచి టీ తీసుకురావడం నేర్చుకో. పని తీరా. ఏమైందిరా బావ నీకు? ఎందుకు వాళ్ళని వదిలేసావు చెప్పు. రే పోనీరా, టీతో మోంగడుకుంటే మంచి కలర్ వస్తారు. ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ దొరికింది. అని ఒక మాట చెప్పరా, కత్తితో ఒక పోటు పడితే దాని మీద బట్టి పోసి వస్తాను. మనం ఏమైనా హీరోస్ చూపించడానికి వచ్చావా? కొద్ది రోజులైనా సైలెంట్ గా ఉండి పని నేర్చుకుందాం, నిన్ను పాటలు పడుతుంటే నువ్వు అనవసరం సమస్యలు ఎరికించాలో ఉన్నావే. ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా బావా? వచ్చిన కూడా నువ్వు వదిలేసి పక్కకు తప్పుకునే బొత్తి పట్టరా మంది. ఊరుకో, ఫోన్ కొట్రా, కొట్రా పోను. ఎందుకు రా నన్ను కొట్టా? నువ్వేగా కొట్రా అన్ను, అందుకే ఒకటి పీకాను. ఏంట్రా కాలేజీలోకి వెళ్తున్నారు? ఎవరా వాళ్ళు? ఓబుల్రెడ్డి మనిషి ఈ కాలేజీలో క్యాంటీన్ నడుపుతున్నాడు. వాడు ఈ కాలేజీలో చదువుకున్న ఓల్డ్ స్టూడెంట్. కూల్ డ్రింక్ అడిగితే కూలింగ్ లేకుండా ఇస్తారంట. ఏంట్రా సౌండ్ లేదు? కూల్ డ్రింక్ కూల్ గా లేదని గొడవ పడుతున్నాడు. కూల్ గా లేకపోతే కాఫీ వేడిగా ఉండదు, ఉండదు, చట్నీ పురుగుగా ఉంటుందిరా. రౌడీ విధవ. లేదంటే ప్రిన్సిపల్తో చెప్పి నీ ఉద్యోగం మీరు రండి వెళ్దాం. ఏంట్రా లుక్? వెంకటేశ్వర కాలేజ్ దిగండి. హలో రాధిక, ఎలా ఉన్నావు? చూసి 2 రోజులైంది. ഞാൻ రాధికనే. പക്ഷേ మీరు అనుకున్నట్టు రాయలసీమ రామగిరిలో అశోక్ విద్యాలయంలో 4వ క్లాస్ చదువుకున్న ఆ రాధికని కాను. అరే పక్కగా బయోడేటా చెప్పినట్టు చెప్తున్నావా? పాలకాడ్ నుంచి చదువు కోసం నేను తిరుపతి. బాగా గుర్తు తెచ్చుకొని చూడు. చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్ చెక్కేటప్పుడు చెయ్యి స్లిప్ అయి తొడకు కోసుకొని ఏడుస్తూ ఉన్నావు. బెటర్ నా మ్యాథ్స్ బుక్ లో పేపర్ చించేసి నా ఉమ్ముతో బ్యాండేజ్ చేశా.
ఓ వారం తర్వాత వచ్చి గాయం మానిపోయిందని తొడ చూపించావు, కానీ ఆ మార్క్ అలాగే ఉండిపోయింది. నీకు అనుమానం అయితే నీ తొడ మీద చూడు, మచ్చ ఉంటుంది. ఏంటిది నడి రోడ్లో నిలబెట్టి అది చూడు ఇది చూడని తప్పుగా సారీ నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకో, అదే కరెక్ట్ గా ఉంటది. హే శివ, నువ్వు తిరుపతిలో ఏం చేస్తున్నావు? జయంతి బాగున్నావా? చూసి చాలా రోజులైంది. ఫైన్. ఏ రాధిక, నువ్వు ఇంకా శివతో టచ్ లోనే ఉన్నావా? పెన్ ఫ్రెండ్సా, మెయిల్ ఫ్రెండ్సా, లేక ఫోన్ లో టచ్ లో ఉన్నారా? అయ్యో వీడెవడో కూడా నాకు తెలీదు. శివ తెలీదా నీకు? మన స్కూల్ ఎస్పీఎల్ బ్లేడు, పేపర్, తొడ ఉమ్మితో మందేశాడే, మర్చిపోయావా? ఇదే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ తనేమో సొంత ఊరు పాలకాడు, నాన్న పేరు ఓమర్గుట్ట, అమ్మ పేరు ఓమర్గుట్టి అని మలయాళంలో ఏదేదో సంసారిస్తోంది. 10 రోజులు నీ ఎన్ఎస్ఎస్ క్యాంప్ కి వెళ్ళొచ్చే లోపల నువ్వు మలయాళిగా మారిపోయావా? మంజు మలయాళి. మాకు బోర్ కొట్టినప్పుడల్లా మలయాళంలో మాట్లాడుకుంటాం. ఆపుతావా నీ బయోగ్రఫీ? జయంతి నీ ఫోన్ నెంబర్ ఏంటి? 9950887461. రాధికాది ఒక నంబరే డిఫరెంట్, 87462. నా నంబర్ ఎందుకు ఇచ్చావు? సారీ, దాని నంబర్ ని ఎరేజ్ చేసి. అరెస్ట్ చేసి పారేసే నెంబర్. బావా ఏం చేస్తున్నావురా ఇక్కడ? అనంతపురానికి ఎన్ని బస్సులు వెళ్తున్నాయో లెక్కేస్తున్నాను. వద్దురా బావా, అది మలయాళం అమ్మాయిగానే ఉండిపోని మనం తెలుగు వాళ్ళుగానే ఉండిపోదాం. 2 రాష్ట్రాలు కలపడానికి మనం పాటుపడింది చాలరా. సగం బాడీతో మనం పులివెందులకు వెళితే ఎవరు మనల్ని గుర్తుపట్టారా బావా. అయ్యగారి చెవికి ఈ విషయం లీక్ అవుట్ అయిందనుకో, నా ముక్కు నుంచి రక్తం ఫ్లో అవుట్ అవుతుందిరా బావా. ముక్కుకు బ్యాండేజ్ చేసుకోవచ్చులే. వీడు నా అంత చూడండి వదిలిపెట్టేలా లేడు. మావా, మా అందరికి బ్రాందీ కొనిపెట్టి నువ్వు మాత్రం బీరు తాగుతావేంట్రా? మీరంతా మత్తు కోసం తాగే తాగుబోతు, నేను డైట్ కోసం తాగుతున్నా. అవును, తాగుళ్ళో అదేంట్రా డైట్? చెప్ప. లావుగా ఉన్న వాళ్ళు బ్రెడ్ చపాతీలు తిని ఒళ్ళు తగ్గించడానికి డైట్ చేస్తారు కదా, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు బియర్ తాగి పెంచే డైట్. మాట్లాడేటప్పుడు ఫోన్ గెలుకుతావేంట్రా? రాధికకి లవ్ మెసేజ్ పంపిస్తున్నాను. ఆ అమ్మాయిని చూసి 2 రోజులైంది, ఈ లోపేలవా? ఇది 10 ఏళ్ల క్రితం వచ్చిన పప్పీ లవ్, చికెన్ లవ్, కాఫ్ లవ్ రా. కాఫీలవ్వా అంటే? సత్తిగా చిన్నతనంలో ఒక అమ్మాయి నచ్చిందంటే ఏదేదో అనిపిస్తుంది, కానీ ఏమీ చేయలేం. మనలో ఏదేదో మార్పు వస్తుంది, కానీ ఏది అర్థం కాదు. అయ్యగారు ఫోన్ చేస్తున్నారా? అయ్యా ఏం చేస్తున్నారు అక్కడ? అందరూ కూర్చొని క్వార్టరు. వినపడలా? అదేనయ్యా, తిరుపతిలో నీళ్ల సమస్య, అందుకే స్వర్ణముఖిలో 4 బాటిళ్లు నీళ్లు తీసుకొచ్చి తాగుతున్నామయ్యా. తాగుతున్నామని చెబుతున్నాను. నీళ్లను బాగా మరిగించి తాగండ్రా. అవునయ్యా, ఇక్కడ కొంతమంది బాగా మరిగించి హాట్ వాటర్ లా తాగుతున్నారయ్యా, కొంతమంది ఫ్రిడ్జ్ లో పెట్టి సలసల్లగా తాగుతున్నారు. అది సరే, మా వాడు శివేం చేస్తున్నాడు? సలసల్లగా తాగుతున్నారయ్యా. తాగేటప్పుడు కూడా డైట్ మెయింటైన్ చేస్తున్నారయ్యా. ఎందుకు డైట్? ఒళ్ళుని పెంచుకోవడానికి కొన్ని మందులు తీసుకుంటున్నారయ్యా. అలాగా? అదేదో మంచి మంది అయితే ఓ 10-12 ప్యాకెట్లు ఇక్కడికి పంపించు. మీ అమ్మగారు కూడా అది ప్యాకెట్ లో రాదయ్యా, బాటిల్లోనే వస్తుంది. కొరియర్ లో పంపిస్తే కింద కొలగబోస్తారు. నేను వచ్చేటప్పుడు 4 బాటిల్లు తీసుకొస్తానయ్యా. సరే, ఫోన్ ఒకసారి శివకి. ఫోన్ లో కంపేమన్నా తెలుస్తుందట్రా? చెప్పండి అన్న. ఇక్కడ నీ పాస్పోర్ట్ రెడీగా ఉంది, నీకు వీలైనప్పుడు వచ్చి పోస్ట్ ఆఫీస్ నుంచి తీసుకెళ్ళు. అలాగే నాన్న. జయంతి, నిన్న నైట్ ఒక పిక్చర్ మెసేజ్ పంపించాను కదా, అది శివకి పంపించావు. అవును. ఎందుకే పంపించావు? ఐ లైక్ యూ అని వాడు టైప్ చేసి మళ్ళీ నాకే పంపించాడు చూడు. సరే, తొడ మీద మచ్చ ఉందని చెప్పాడే, దాన్ని చూసావా? చూశాను. ఎందుకు చూసావు? నా తొడ నా గాయం. నీ తొడేనమ్మా. ఇంతకు ముందు ఎన్నిసార్లు చూసుకున్నావు? ఎప్పుడైనా ఒకసారి చూసుకుంటా. వాడు చెప్పగానే చూడాలనిపించిందిగా. ఇలాగే మొదలవుతుంది. 100 సార్లు అద్దంలో చూసుకుంటాం, అప్పుడంతా మన మొహాన్ని సరిగ్గా చూసుకోం. రోడ్డున పోయే ఒకడు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తే చాలు. పువ్వులు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు, తల దూకునేటప్పుడు కూడా ఎప్పుడు మొహం అందంగా ఉందా లేదా అని చూసుకుంటాం. ఏదో లోకంలో ఉండి వాడే లోకం అనుకుని చెప్పాలనిపిస్తుంది. అందులో ప్రాబ్లము. ఆ తర్వాత సైనైడ్, సూసైడ్ అని అమ్మాయిల జీవితం మొత్తం టెన్షనే. ఆపుతావా? శాపాలు పెట్టకు. వెంకటేశ్వర కాలేజ్ వచ్చింది. హాయ్ రాధిక, ఎలా ఉన్నావు? మీకేం కావాలి? ఇలా ఉన్న పడంగా అడిగేస్తే ఎలా? ఏం జయంతి చెప్పేనా? అనవసరంగా నిన్న రాత్రి నాకు తప్పుగా మెసేజ్ పంపించారు. ఎవరిని అడిగి పంపించారు? నా నంబర్ సేవ్ చేసుకోవడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరిని పర్మిషన్ అడగాలి? హెచ్ఓడినా, ప్రొఫెసర్నా, మీ నాన్న, అమ్మనా? మీ నాన్న ఎక్కడున్నారు? తిరుపతిలోనా, వేంపల్లోనా? గివ్ మీ యువర్ ఫాదర్స్ నెంబర్ యా. అనవసరంగా వాళ్ళ నాన్న పేరు ఎందుకు ఎత్తావు? నేనేమన్నా ఆయన గురించి బ్యాడ్ గా మాట్లాడానా? ఏమైంది ఇప్పుడు? వాళ్ళ నాన్నగారు ఇప్పుడు లేరు. తన స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన చనిపోయారు. వాళ్ళ నాన్న గుర్తుకు రాకూడదనే వాళ్ళ మావయ్య ఇంట్లో ఉంచి చదివిస్తున్నారు. నేను సారీ చెప్తాను గానీ నువ్వు నా లవ్ మ్యాటర్ కొంచెం చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. ఇలా చూడు, నువ్వు నా ఫ్రెండ్వే, తను నా ఫ్రెండే. నువ్వు ప్రేమించమని కన్విన్స్ చేయమంటున్నావు, తను ప్రేమించొద్దని కన్విన్స్ చేయమంటుంది. నేనేం చేయలేను బాబు, నువ్వే వెళ్ళి మాట్లాడుకో. సరే, నేనే మాట్లాడుకుంటాను కానీ నువ్వు నాకు ఒకే ఒక హెల్ప్ మాత్రం చెయ్యి.
ఇవాళ 6 గంటల గీతాంజలి రెస్టారెంట్ లో వెయిట్ చేస్తూ ఉంటాను. తను 10 నిమిషాలు రమ్మని చెప్పు, ఆ తర్వాత తను డిస్టర్బ్ చేయను. సరే. బావా ఈ విషయాన్ని అయ్యగారికి చెప్పమంటావా చెప్పొద్దటావా? గుంట నక్క పనులు చేస్తే ఏదో చంపేస్తాను. ఒక కుటుంబంలో నాన్న హార్ష్ గా ఉంటే కొడుకు సాఫ్ట్ గా ఉంటాడు, కొడుకు హార్ష్ గా ఉంటే నాన్న సాఫ్ట్ గా ఉంటాడు. మీరిద్దరూ రప్పంటాం. మీ ఇద్దరి మధ్య నేను ఇరుక్కుని తిరగల్లో గోధుమ లాగా నలిగిపోతున్నాను. ఓ పంచే 7 కొండలు ఎక్కు. వెంకటేశ్వర స్వామి దర్శించుకో, కింద అంతా సరైపోద్ది. వీడే దోసి నా దోస్తాడు. వాడు పిలవగానే ఎందుకే నేను రెస్టారెంట్కి వెళ్ళాలి? వాడు లవ్ చేయమని ఎలా నీ వెంటపడి తిరుగుతున్నాడు, అదే విధంగా లవ్ చెయ్యొద్దని నువ్వు కూడా కొంచెం తిరగాలి. కొంచెం బుర్రకెక్కేలా చెప్తావా? ఎప్పుడు వద్దనే మాట మొహం మీద చెప్పినా అంత తేలిగ్గా వదిలిపెట్టరు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మన ప్రాబ్లం ని చెప్తే ఒప్పుకుంటారు. హే, శివ చిన్నప్పటి నుంచే మనకి తెలిసిన వాడే కదా, ఎందుకు భయపడుతున్నావు? ధైర్యంగా వెళ్ళు, క్లియర్ గా మాట్లాడు. రండి సార్, రండి లోపలికి రా. లోపలికి వచ్చండి. ఎందుకు ఇలా టెన్షన్ అవుతున్నావు? కొంచెం నార్మల్ గా ఉండు. మీ నాన్న గురించి మాట్లాడేందుకు సారీ. ఎందుకు ఇక్కడికి రమ్మన్నారు? ఏం మాట్లాడాలి? 8వ క్లాస్ చదువుకునేటప్పుడే మనసులో చిన్న లవ్, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. ఎండి ఏదో మాట్లాడతాడు, మన ప్రాబ్లం అందే. సడన్ గా ఒకరోజు నువ్వు స్కూల్కి రాలేదు. నీ క్లాస్కి వెళ్ళి అడిగి చూస్తే అందరూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో తెలియదు అన్నారు. 2 months పోయాక హాఫ్ ఎగ్జామ్ టెన్షన్ లో నిజంగా నిన్ను మర్చిపోయాను. ఎప్పుడు నిన్ను బస్సులో చూసానో అప్పుడు పాతవన్నీ గుర్తుకొచ్చాయి. నేను ఏం మీరు చెప్పాలనుకుంటున్నా? అనుకునేది ఏది జరగదు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తోంది. నేను ఆవిడకి నిజాయితీగా ఉండాలి. ప్రేమ పేరుతో బైక్ లో తిరగటం, సినిమాలకు వెళ్ళడం, పార్క్ల చుట్టూ రెస్టారెంట్ల చుట్టూ తిరగడం నాకు అస్సలు నచ్చదు. నేను అలాంటి అమ్మాయిని కాను. నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం, సరేనా? ఓకే ఓకే. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. సెట్ పూరి. దయచేసి నా బాధను అర్థం చేసుకోండి. ఇంకా హలో, నీకన్నా బుద్ధుందా? లోపల మనుషులుంటే ఎగేసుకొని తెరిచి పడి చూస్తున్నా. మామయ్య, అది నేను మామయ్య. మావయ్య, అలా మౌనంగా ఉండొద్దు మావయ్య. నాతో మాట్లాడు మావయ్య. నేనే తప్పు చేయలేదు మావయ్య. ఏ తప్పు చేయకుండానే వాడితో హోటల్ వరకు వెళ్ళావమ్మా? నన్ను నమ్ము అత్తయ్య. నాకు వాడికి ఎలాంటి పరిచయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకో, కానీ ఇక నుంచి నాతో మాత్రం మాట్లాడుకో. సెకండ్ సెమిస్టర్ అవ్వగానే ఊరికెళ్ళి అమ్మతో 10 రోజులు ఉందాం అనుకుంటున్నా. నీకు అసలు కనికరమే లేదా? ఎందుకు నా వెంటపడి టార్చర్ పెడుతున్నావు? మావయ్య నన్ను అసలు ఎంత అసహ్యంగా చూశాడో. ఇన్ని రోజులు కన్న తల్లిలా చూసుకున్న నా అత్తయ్య నాతో మాట్లాడనుంది. ఇంకా నన్ను నేను నిన్ను బాధపడడానికి రాలేదు, ఇంకెప్పుడు నీ వెంట పడనని చెప్పడానికే వచ్చాను. ఆ రోజు నేను బస్సులో చూసి నువ్వు రాధికి వేనా అని అడిగినప్పుడు నువ్వు సెవ్వే కదా, నువ్వు మామూలుగా అడుగుంటే నా పాటికి ఒక బాయ్ చెప్పి నేను వెళ్ళిపోయి ఉండేవాడిని. నువ్వు కాదు కాదు అంటూ నాకు అవును అన్నట్టు అనిపించింది. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు కావాలనిపించింది. అందుకే కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను. బైక్లో తిరగడం, సినిమాలకు వెళ్ళడం, పార్కులు, రెస్టారెంట్కి వెళ్ళడం, ఇలాంటి లవ్ అంటే నాకు నచ్చదు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశ అంతే. ఇవాళ నుంచి సరిగ్గా 6 నెలల తర్వాత ఒకే ఒకసారి 2 నిమిషాలు నేను కలవడానికి వస్తాను. నువ్వు సరే అంటే నేను పెళ్లి చేసుకుంటాను, వద్దు అంటే నా తలరాత అంతే అనుకుని వెళ్ళిపోతాను. ఒక మగాడి కష్టం వస్తే అది తన వరకే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి కష్టం వస్తే అది తన కుటుంబాన్ని బాధిస్తుందని నాకు అర్థమైంది. నాకు ఒక తోడబుట్టిన చెల్లెలు ఉంది. ఒక ఆడదాని కష్టం ఏంటో నాకు తెలుసు. నిన్ను రెస్టారెంట్కి కంపల్ చేసి పిలవడం నా తప్పే, క్షమించు. రాధిక, అమ్మా, మీ నాన్నగారి పోయి ఈ రోజుతో 10 ఏళ్లు పూర్తయ్యాయి. కానీ ఈ 10 ఏళ్ళు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. ఏడవకూడదు. ఎందుకమ్మా ఏడుస్తున్నా? నా కొడుకు చచ్చిపోయాడురా. నువ్వు నాకు మనవరాలివి కాదమ్మా, మనవడివి. గుండెల నిండా ధైర్యంతో ఉండు, మనస్సుని రాయి చేసుకుని బతకాలమ్మా.
త్వరగా పెట్టండి. ఈ బస్సు మిస్ ఎక్కి మళ్ళీ 1:30 బస్కి వెళ్ళాలి. దాన్ని ఆడ పెద్ద సమస్యగా ఏమిట్రా ఆయన నన్నే చూస్తున్నట్టుందమ్మా. పిరికి వెద్దవి కనుక నీకెవడు పిల్లని ఇవ్వడం లేదు, అర్థమైందా? నాకేవు, నేను తీసుకొస్తాను, నువ్వు పద పద. అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుందాం. అప్పుడు కూడా కుదరకపోతే తర్వాత చూసుకుందాం. వేగంగా ఏంటా నడక? పిల్లి నడుస్తుంది, కుక్క నడుస్తుంది, కొత్తగా నానాడ గురించి అడుగుతున్నారేంటి? సరే వాడి సంగతి అలా ఉంచు. ఆ సుబ్బారావు కూడా చేపల పులుసు పట్టుకుని అటు ఇటు తిరుగుతున్నాడే, వాడి సంగతి ఏంటి అంట? చేపల పులుసా? అయ్యో ఏవే, నువ్వు పెట్టే చేపల పులుసు వాసన నాకు తెలియదా? లేదా క్యారేజీలో తీసుకెళ్లేటప్పుడు చప్పుడు రాదా? మన శివకేనండి, ఎప్పుడైనా చేపల పులుసు పెడితే బస్సులో పంపిస్తాను. కొర్రమీన తలముక్కంటే వాడికి మహా ఇష్టం. నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా అంట? ఆడు బాడికి దాన్ని అక్కడ పక్కన పెట్టి బస్సు తోడుకుంటూ ఉంటాడు. మన గిట్టనోడు ఎవడైనా ఆ పులుసులో ఏదైనా కలిపితే ఏం చేస్తావు? నాయనో, ఇందులో ఇన్ని మతలపులున్నాయా? భోంచేయి బావా, భోంచేయి. ఈ మండు టెండలో ఇంతసేపు వెయిట్ చేసి కష్టపడి భోజనం తీసుకొచ్చావు కదరా, నువ్వే ముందు తినాలి. ఎంత నువ్వు నన్ను కోపంలో చావు బాదిరా. భోజనం విషయంలో మాత్రం ఇంత బోళాగా ఉంటావు అనుకోలేదు. నీ ప్రేమకు అసలు ఎలలే లేకుండా పోయాయి. నీ ప్రేమకు నేను ఎప్పుడు బానిసగా ఉంటాను రా. ఏంట్రా సత్తిగా, భోజనం బాగా రుచిగా ఉందా? అమ్మగారు చేతి వంట కదా, మరి మైకం వచ్చేలాగేమి లేదు బావా. ఈ కళ్ళు తిరగడాలు అలాంటిది ఏమైనా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, చాలా దూరం నుంచి భోజనం వస్తుంది కదా, మన శత్రువులు ఎవరైనా విషం గిషం కలుపుకుంటే అయిపోతాను కదా, అందుకే ముందు నీ మీద టెస్టింగ్ చేశా. అరే దుర్మార్గుడా, నువ్వు పెట్టిన భోజనంలో ప్రేమ ఉంటుంది అనుకున్నాను, ఇలా పాయిజన్ ఉంటుంది అనుకోలేదు. 100 మైళ్ళు దాటుకొని భోజనం వస్తుంది, మీరు ఇంకేం బాగుపడతారా? ఒక తల పీసో లెగ్ పీసో తింటావా? పులి కాకలేసిన పిజ్జా తిందో. అయితే పెప్సీ తాగుతుందా? కూడబెట్టిన డబ్బంతా పోగేసి స్థలం కొన్నానే. 7 లక్షలు నమ్ముకునే కదా మన భవిష్యత్తు ఉంది. ఈ నోటీసు చూసిన తర్వాత నేను సగం చచ్చిపోయాను. ఏమిటండి ఇలా మాట్లాడుతున్నారు? అయిపోయింది, ఇంకా మన పిల్లల భవిష్యత్తు అయిపోయింది. ఏంటి క్లాస్ రాకుండా ఇక్కడ కూర్చున్నావు? ఇంట్లో ఒకే ప్రాబ్లం. కొన్ని రోజుల క్రితం మా మావయ్య ఎయిర్పోర్ట్ దగ్గర 2 గ్రౌండ్ల స్థలం కొన్నారు. సడన్ గా ఆ ల్యాండ్ ని తీసుకుపోతున్నారని గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. మా ఫ్యామిలీలో అందరూ చాలా బాధపడుతున్నారు. అది సరే, ఎవరి దగ్గర ఆ స్థలం కొన్నారు? శివ, చెప్పు చేయండి. నేను నీకు విషయం చెప్పినట్టు రాధికాకు తెలియదు. సరే నేను చూసుకుంటాను. దొంగ చటక ఎందుకులా తలుపు గడియ పెడుతున్నారు? రేయ్ మామా, రేయ్ ఏంట్రా బొత్తిగా మర్యాద తగ్గుతుందా? ఆ ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ప్లాట్ ని ఎవ్వరికి చూపించొద్దు అని చెప్పాను కదా. నువ్వేమో 2 ఏళ్ల క్రితం రామనాథం అనే వ్యక్తికి అమ్మావు. ఎయిర్పోర్ట్ అక్విజిషన్ నోటీస్ చూడగానే వాడు కుటుంబంతో పాటు ఊరేసుకుంటానని తాడుకోవడానికి వెళ్ళాడు. బాగుపడతావా? వాడు మాత్రం ఆ స్థలం కొన్నాడా? మొత్తం 160 మంది కొనుక్కున్నారా? వాళ్ళ గురించి నాకేం దిగులేదు. ఇతని సంగతి ఏంటి? నేను తీసుకుని ఇంట్రీమ్ స్టే ని ఎయిర్పోర్ట్ అథారిటీ కొట్టేసింది. హైకోర్టుకి వెళ్ళి పర్మనెంట్ స్టే తీసుకుంటే సరిపోయా. నీతో ఇలా మాట్లాడితే వర్కౌట్ అవుతుంది కానీ రే సత్తిగా, జేసీపీ సత్యమూర్తికి ఫోన్ చేస్తాను. ఏమావా, పోయిన సంవత్సరం మన ఊళ్ళో ఇల్లు కట్టావే, ఎంత అయింది? 20 లక్షలు. ఎందుకు అడుగుతున్నా? ఆ 20 లక్షల్ని 4,000తో నేలమట్టం చేస్తాను చూడు. ఏంది? 6 గంటలు జేసీపీ రెంట్ 3,000, 500 బయట 500 డీజిల్. నేను ఓకే అంటే కొంచెం ఏంద్ర నువ్వు అనేదే? జేసీపీ సత్యమూర్తి అన్నానా? ఒక 6 గంటల సేపు జేసీపీ కావాలి, కొంచెం లైన్ లో ఉండండి. కుదరదని ఎక్స్ట్రా చేసావనుకో జేసీపీ ఇంట్లో వెళ్ళిపో. ఇంటిని కూల్ చేయాలి, డీజిల్ పోసుకొని రెడీగా ఉండండి. కొత్తలే కానీ వాస్తు బాగోలేదు. ఇప్పుడు నేను చేయమంటావురా? ఏడుస్తున్నారు రామనాథం, నవ్వాలి. లేదు డీజిల్ పోసుకొని రెడీగా ఉన్నారట. ఫోన్ పెట్టరా ముందు. ఇలా చూడండి సార్, 2 ఏళ్లకు ముందు ఆ స్థలం 7 లక్షలు కొన్నారు. ఇప్పుడు దాని విలువ 10 లక్షలు ఉంది. నేను కాదంటోలా, కానీ నేను 8 లక్షలే ఇవ్వగలను. మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేసి ఈ అగ్రిమెంట్ లో సంతకం పెట్టండి. మినిస్టర్ చేత రికమెండ్ చేసి ఉంటే పోయి ఉండేది. పోయిపోయా కుర్ర కుంకల చేత సెల్ ఫోన్ లో జేసీబీ మిషన్ పెట్టుకున్నారండి. చెప్పు రాధిక. మా ల్యాండ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆ ఓనరే స్వయంగా వచ్చి డబ్బు చెల్లాడు. ఎవరు రికమెండ్ చేశారు. సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పని చెయ్యి, నీ ఇంటి పక్కన ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి ఒక అర్చన చేయించు. లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళు. సరే అన్నా, మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే తప్పుడు రూట్ లోనే వెళ్తున్నాడు అన్న. నదిలోంచి ఇసుక తీసే క్వారీ కాంట్రాక్ట్ ని ముద్దు కృష్ణ అనే బినామీ పేరుతో వీడే నడుపుతున్నాడు. రోజుకి 250 లోడ్లే తీయాలయ్యా, కానీ వీడు 450 లోడ్ల దాకా తీస్తున్నారు. ఆ మన్నంతటిని వైజాగ్ తరలించి అక్కడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారయ్యా. మన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయా. తహసీల్దార్ గారు కూడా వచ్చారు. రమ్మని చెప్పండి. చెప్పండి. నమస్కారం. ఏంటి సార్ ఇదంతా? రాజకీయ నాయకుల అధికారం ముందు మేము ఏం చేయగలమండి? గవర్నమెంట్ ఉద్యోగులు ఇట్లా మాట్లాడచ్చా?
అనంతపురానికి నీటి సరఫరా ఉండదు, సాగు చేయడానికి ఇల్లుగా ఉండదు అని వ్యవసాయాన్ని మూలన పడేశారు. జరిగే కొద్ది వ్యవసాయం భూగర్భ జలాలపై నమ్ముకునుంది. ఏటి పనులను శుభ్రంగా ఊడ్చేస్తే బోర్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? భూమాత దగ్గర నుంచి మట్టి దోచేయడం అనేది కన్న తల్లి దగ్గర గర్భసంచిని దోచుకోవడంతో సమానం. ఇప్పుడు ఏడున్నాడు రాశిముడు. ఇప్పుడు వెళ్ళి అడిగామనుకో అమ్మ మీద ఒట్టేసి నాకేం తెలియదు అంటాడు. ఎందుకంటే బినామీ పేరు మీద వ్యవహారం సాగుతుంది. కొంచెం ఓపికగా ఉంటే వాడిని ఎలాగోలా పట్టుకోవచ్చు. సరే అన్నా నీ గురించి మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందిరా? పీ ఫర్ పొరమోకు, ఈ ఫర్ ఎద్దు, టీ ఫర్ తీపు, ఈ ఫర్ ఎనిమి, ఆర్ ఫర్ రౌడీ. ఎవరు పంపింది? సెకండ్ అశోక్ అన్న. అశోక్ ఎక్కడ వాడు? ఇక్కడే ఉన్నాడన్నా. నువ్వేనా అశోక్ అంటే? ఏమన్నా మెసేజ్ పంపా? వసంత అంటే ఏ జయంతి, ఆ మెసేజ్ ని క్రియేట్ చేసింది నేనే. అందరి దగ్గర మొబైల్ చెక్ చేయండి. నిన్న క్యాంటీన్ లో పీటర్ మంజుని ర్యాగింగ్ చేశాడు కదా, ఆ కోపంలో మంజుకి మెసేజ్ పంపించాను. అది ఎవరికో ఫార్వర్డ్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ఇన్బాక్స్ లో మెసేజ్ కనుక ఉందంటే వాళ్ళ బట్టలు ఉడదీసి నడి రోడ్డులో ఉంటారు. చెప్పు జయంతి. చెప్పేట్రా ఆ మెసేజ్ నాకు వెంటనే ఫార్వర్డ్ చేయి. నేను దాన్ని రాధికకు పంపిస్తాను. దాన్ని డిలీట్ చేయకుండా వాడికి చూపించమని చెప్పు. ఎవడరా ఈ నంబర్? నాకేం తెలియదు. ఎవడరా నీకు పంపింది? శివ పంపించాడు. డిలీట్ చేయొద్దు. ఎవడు శివ? మెసేజ్ పంపించిందన్నా. ఉమా ఎవర్రా ఉమా? రేయ్ దీని మొబైల్ చెక్ చేయరా. పంపించింది మంజు అన్న. ఎవరు పంపారా నీకు? అసలు మెసేజ్ నీకు ఎవరు పంపారా? ఫార్వర్డ్ మెసేజ్ ఎవరో నాకు తెలీదు. 9842465567 ఎవరి నెంబర్ ఇది? నాకు తెలీదు. ఎవరి నెంబర్ ఇది? బాస్ నేనే బాస్. నేనే ఆ మెసేజ్ క్రియేట్ చేశాను. రేయ్ మీరందరూ వెళ్ళండి. క్లాసులకు వెళ్ళండి. ఉండు రా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళి నిజం చెప్పేశాను. వదులు. నిజం చెప్తే నీ డ్రెస్ చింపేస్తాడు. పర్వాలేదా? రా. పీటర్ ఆగు. పీటర్ నా మాట విను. అసలు ఇదెవడో తెలుసా నీకు? నువ్వే మాట్లాడుకో, నాదే తప్పు. చెప్తున్నాను కదా, తీసుకుపోరా. ముందు ఇంటికి పో. రారా శివ రా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.